ప్రైజ్ ది లార్డ్. దేవునికే చప్పట్లు కొట్టండి అందరూ కూడా. నేను కూడా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీతో ఉండటానికి కాలము సేవకుల కూడికలో ద్వారా మేము కూడా సహవాసం ద్వారా ఒకరిని బట్టి ఒకరు దీవించబడతా ఉంటాం, ఒకరిని బట్టి ఒకరు వెలిగించబడతా ఉంటాం. అలాగే రాత్రి జరుగుతున్న ప్రత్యేకమైన అమావాస్య కూడికలో కూడా దానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నాకు ముందు ప్రసంగించినటువంటి దైవ సేవకుడు చాలా గట్టిగా ప్రసంగించారు. ఆ శబ్దం మైకు అవసరం లేదు. ఓకే. ఈ రాత్రి అమావాస్య కూటంలో చర్చ్ అంతా నిండుగా కనిపిస్తుంది. చాలామంది వచ్చారు. మీరు సేవకుల బృందం కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే కొంతమంది మరలా ఆయా ప్రాంతాల నుంచి విశ్వాసులే కాకుండా కొంతమంది కొత్త వారు కూడా వచ్చారు. ఈ అమావాస్య కూటాలకి ఒక 5 రోజుల ముందు వచ్చి అనారోగ్యంగా ఉన్నవారు, దురాత్మల చేత పీడింపడుతున్నవారు, వ్యాధితో ఉన్నవారు వచ్చి 5 రోజుల వరకు 5 రోజుల ముందుగా వచ్చి ఈ ప్రార్థనలో పొంది దేవుని శక్తి చేత తాకబడి విడుదల పొంది వెళ్తున్నారని విన్న సమాచారాన్ని బట్టి నేను దేవుని సేవకునిగా ఇక్కడ జరుగుతున్న పరిచర్య అలాగే కార్యాలను బట్టి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి ఈ ప్రజల ఎడల ఈ ఉన్న పరిచర్యలో వారు చూపిస్తున్న శ్రద్ధ కావచ్చు, ఓపిక కావచ్చు, దైవ సేవకుడు సేవకురాలు వారు పడుతున్న ప్రయాసకు దేవుడు తగిన కృపను జోడించి చక్కగా మరి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అయితే వారిలో చాలామందికి యేసు ప్రభు గురించి అంతగా తెలియక ఉండవచ్చు అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే అలా స్వస్థత పొందటానికి వస్తూ ఉన్నారు. ఆ విడుదల వచ్చిన తర్వాత మరి కొంతమంది అయితే కంప్లీట్గా వస్తున్నారేమో, మరి కొంతమంది ఆ స్వస్థత పొందిన తర్వాత మరలా ఆగిపోతూ ఉన్నారేమో. అలాగే ఒకవేళ ప్రభువులో నమ్మినప్పటికీ మందిరానికి వస్తున్న వారికి కూడా క్రీస్తు ప్రభు గురించినటువంటి సరైన అవగాహన ఉందో లేదో. నీ రాత్రి మాత్రమే కాదు కానీ ఎప్పుడు కూడా మనం యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉండాలి. నేను కొంచెం మెల్లగా చెప్తూ ఉంటాను, మీరు ఎవరు కూడా చల్లగా పడుకోకండి. ఈ వాక్యంలో చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. క్రీస్తును గూర్చి రైట్, మైక్లో చదవండి. క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచుచున్నది? క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగెను. ఆయన ఎవరి కుమారుడని అడిగాను. ఇది చాలా ఇంపార్టెంట్. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగని వారిని అడగగా ఎవడను మారు మాట చెప్పలేకపోయాను. చాలండి. ఈ దినాల్లో చాలా మంది యేసు ప్రభు గురించినటువంటి విషయాలు సరైన అవగాహన లేని మహాజ్ఞానులు కూడా ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు వారి స్వయంగా అడుగుతూ ఉన్నారు అక్కడికి వచ్చినటువంటి వారితో. ఏమనంటే సద్దూకయ్యులు ఉన్నారు అక్కడ, అంటే యూదుల్లో ఒక తెగ అన్నమాట. పరిసయ్యులు కూడా ఉన్నారు,
వీరందరి మధ్యలో ప్రభు మాట్లాడుతూ అసలు యేసు ప్రభు గురించి మీరు ఏమి అనుకొనుచున్నారు అని అడిగాడు ఆయన. ప్రైజ్ గాడ్. యేసు ప్రభు గురించి మీకేమి తోచుచున్నది? 22:42. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, మనం యేసు ప్రభు గురించి ఎంత అవగాహన కలిగి ఉన్నాము, ఎంత గ్రహింపు కలిగి ఉన్నాం అనే దాని మీద మనకు జరిగే కార్యాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకని అపోస్తులు మొట్టమొదట ప్రకటిస్తూ పేతురు గారు ఏమన్నారంటే, మీరు క్రీస్తును గురించి రూఢిగా తెలుసుకోవాలి అన్నాడు ఆయన. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కార్యాలన్నీ జరిగిస్తుంది ఏ ప్రాంతంలో అయినా, ఎక్కడైనా దెయ్యాలను వెళ్ళగొట్టాలన్నా, రోగులను స్వస్థపరచాలన్నా, వ్యాధిగ్రస్తులను బాగు చేయాలన్నా, సేవకులను బలపరచాలన్నా, అభిషేకించి ఆయన పని కొరకు పంపించేది. ఇంకా సువార్త ప్రకటన, ఎవరి సువార్త ప్రకటనలో ముఖ్యమైన భూమిక లేకపోతే ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభు ద్వారానే మనకి పరలోక భాగ్యం దొరుకుతూ ఉంది. యేసు ప్రభు ద్వారానే రక్షణ కలుగుతూ ఉంది. ఈ నామమునే, అపోస్తుల గారు 4:12 మనందరికీ కూడా తెలుసు. ఈ నామమునే అనగా యేసు ప్రభు నామమునే. లోకంలో మరి ఏ నామమున కాదు, కానీ ఈ నామమునే రక్షణ పొందాలని దేవుడు ఆ యొక్క నియామకమై ఉన్నది, దేవుని ఏర్పాటై ఉన్నది. సో తప్పనిసరిగా యేసు ప్రభుని మనము బాగుగా ప్రతి ఒక్కరూ కూడా ఎరిగి ఉండాలి. మనందరము వచ్చింది ప్రభు దగ్గరికని మనం చాలా స్పష్టంగా గ్రహించాలి. మన జీవితంలో యేసు ప్రభు వారే అన్ని కార్యాలు జరిగించటానికి, ఆయన సేవకుల ద్వారా జరిగించడానికి వారిని బలపరుస్తూ వారిని పంపించి ఉన్నాడని కూడా మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. కాబట్టి క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది? ఒక మాట, యేసు ప్రభుని ఏమనుకుంటున్నారు? ఆ దినాల్లో చాలామంది ఆయన దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి ఆయన దావీదు వంశీకుడు, దావీదు కుమారుడు అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక ప్రశ్న వేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ఏమంటే అది చదవండి, 22:42లో. అయితే దావీదు ఆయన్ని ప్రభు అని ఎలాగో చెప్పుచున్నాడని ఇంకో ప్రశ్న వేశారు ఆయన. ప్రభు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన సర్వం మీద అధికారము కలిగిన వాడు అని. యేసుప్రభు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో పునరుత్థానుడైన తర్వాత, అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమన్నారంటే, ఈ భూమి మీదను పరలోకం మీదను సర్వాధికారము ఆయనకి ఇవ్వబడింది, లేకపోతే ఆయన కలిగి ఉన్నారు. ఎక్కడొక్కడ ఒక మాట రాయబడింది, ఆ సర్వాధిపతి ఎవరు? ఆ సర్వాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే రాజులకు ప్రభువులకు చూడండి, ఆ సర్వాధిపతి ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆనాడు యూదులే కాదు, ఈనాడు కూడా చాలామంది యేసు ప్రభు గురించి సరైన ఆ గ్రహింపు కానీ అవగాహన కానీ కలిగి లేకపోతే వారికే నష్టం. అందుకని దావీదు ప్రభువు అంటున్నాడు అన్నాడు. ప్రభు అంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూమి మీద పరలోకంలో కూడా ఆయనకి సర్వాధికారము కలిగిన వాడు, సర్వాధికారి. సో సర్వాధికారి అంటే ఆయన ఈ కెన్ డూ ఎనీథింగ్, ఏమన్నా చేయగలడు. ఆయన దెయ్యాల్ని వెళ్ళగొట్టగలటం అన్నది చాలా చిన్న కార్యం, రోగులను స్వస్థపరచడం అనేది ఆయన పెద్ద కార్యమేమి కాదు. అలాగే ఏ కార్యం చేయాలన్నా దేవుడికి మనం అంటాం, ప్రభువా నీకు అసాధ్యమైంది లేదు, ఏమీ లేదు కదా అని. అసలు అసాధ్యమైంది లేదు అన్నది ఆయన గురించి కాదు, ఆయన ఎలాగో అసాధ్యమైంది ఎలాగో లేదు. మీకు అర్థమవుతుందా? అందుకని యేసు ప్రభు ఆయన సర్వాధికారి అయినప్పుడు ఆయన ఏమైనా చేయగలడు, ఎంత పరిస్థితినైనా మార్చగలడు. ఈ ఉదయకాలం కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి అనారోగ్యం సమస్యతో వచ్చిన ఒక సహోదరికి అలా మాట్లాడుతూ వెళ్తూ ఆ మాటల సందర్భంలో, అమ్మ నువ్వు భయపడని అవసరం లేదు, మరి ప్రభు రావాల్సిన చోటకే వచ్చావు, నువ్వు రావాల్సిన చోట కంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, అలాగే దేవుని మందిరం దగ్గరికి వచ్చావు, ఇంకా అభిషక్తులైనటువంటి సేవకుల దగ్గరికి వచ్చావు కనుక నువ్వు బాధపడిన అవసరం లేదు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, భయపడకద్దు అని చెప్తే ఆమె వెంటనే కళ్ళ వెంబడి నీరు కారుస్తుంది. అంటే ఆమె ఎంతో యాగనీలో ఉంది, బాధలో ఉంది, చాలా దుఃఖంలో ఉంది. కొన్ని దురాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు ఆమెను వెంటాడుతూ ఉన్నాయి.
మానసిక సంబంధమైనటువంటి ఆ రుగ్మత ఆమెను పీడిస్తూ ఉంది. ఏమైపోతాననే భయం వెంటాడుతూ ఉంది. సో మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి కార్యం ఏంటంటే, ఆ యేసు ప్రభు వాటన్నిటి నుండి విడిపించడానికి ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఈసారి ఆయన కొట్టాలి చప్పట్లో. బిగ్గరగా బిగ్గరగా. ఆయన మనం ముట్టుకోవద్దు. అది ఆయన ప్రభువై ఉన్నాడు. దావీదు ఆయన్ని ప్రభు అని చెప్తున్నాడు. దావీదు ఎవరు? ఆయన ఇజ్రాయెల్ దేశానికి 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినటువంటి రాజు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఆయనే ప్రభువారి గురించి ఇండైరెక్ట్గా తాను ఎరగకపోయినా కానీ ఆయన ప్రభువు అంటున్నాడు. అంతేకాకుండా నీ శత్రువులను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయి వరకు నీవు నా కుడిపార్శ్వంలో కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అంటున్నాడు. అంటే ఒక ప్రవచనాత్మకమైన సందేశం ఇది. అందరికీ అర్థం కాకపోవచ్చు. ప్రభు అంటే రాజు, చక్రవర్తి, సర్వాధికారి, దేవుడు, సార్వభౌముడు, సర్వోన్నతుడు. ఆయన సర్వభూమికి రాజు అయినటువంటి ఆయన కుమారుణ్ణి ప్రభువు అంటున్నాడు. చాలామంది దినాన్ని యేసు ప్రభు దేవుడని మీరు ఎట్లా చెప్పగలరు? ఒక వాక్యం చూపించండి, యేసు ప్రభు వారు నేను ఎక్కడన్నా దేవుడని చెప్పాడా అని రకరకాల ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువు అని ఎందుకు చెప్తున్నాడు ఆయన్ని? అంటే దేవుడు తన కుమారుణ్ణి ప్రభు అంటున్నాడేంటి? దీనిలో చాలా మర్మం ఉంది. అంటే భూమి మీదకి మానవ రీతిగా దిగి వచ్చిన యేసు ప్రభువే సర్వాధికారి. అంతేకాదు ఆ సర్వాధికారియే దేవుని కుమారుడని చెప్పబడింది. ఆ దేవుని కుమారుణ్ణే ప్రభువు, ఆయనే భూమి మీద పరలోకంలో సర్వాధికారి అని చెప్పబడింది. ఆయన గురించే ఆయన శత్రువులందరూ ఆయన పాదములకు పాదపీఠంగా చేయబడతారని కూడా ఆ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అంటే సంపూర్ణమైన అధికారము, సంపూర్ణమైన శక్తి, సంపూర్ణమైన ఆధిపత్యం ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిదే. అందుకని యేసు ప్రభు గురించి మీకేమి తోచుతా ఉంది? మీరు ఏమనుకుంటున్నారు? వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు ఏమన్నా కొంతమంది ఆలోచన ఏంటంటే అది ఎవరో క్రైస్తవుల యొక్క దేవుడు అండి యేసు ప్రభు అని అనుకునేటువంటి ఆలోచన కూడా ఉంది. క్రైస్తవులు దేవుడైతే, క్రైస్తవులకు మాత్రమే దేవుడైతే ఆయన గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఆయనే ఒక వర్గానికి సంబంధించిన వాడని. కానీ ఆయనే అందరికీ దేవుడనే విషయాన్ని ఈ వాక్యము మనకి, ప్రభు అంటే ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే సర్వమైనటువంటి దానిలో ఆధిపత్యం కలిగిన వాడు. ఇంకొక మాట చూపిస్తాను, జాగ్రత్త వినండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-9 వచనాలు తొందరగా చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 9వ వచనం. దైవత్వము యొక్క కావున 9వ వచనం చదవండి. అది దైవత్వము యొక్క లేదా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసు ప్రభుగా దిగి వచ్చినటువంటి దేవుడు మానవ రీతిగా దిగి వచ్చాడు, కానీ ఆయన మనిషి కాదు. అందుకనే బైబిల్ ఏముంటదంటే ఆయన దైవ కుమారుడు అని ఉంటుంది, మరొక చోట ఆయన మనుష్య కుమారుడు అని ఉంటుంది. ఈ రెండు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం మనం. ఏంటి దేవుని కుమారుడు అంటుంది, మరొక చోట మనుష్య కుమారుడు అంటే, అవును మనిషి రీతిగా జన్మించాడు కనుక మనుష్య కుమారుడు, కానీ ఆయన మనిషిగా జన్మించాడు కానీ మనిషి కాదు. మరి ఎవరు? యేసుక్రీస్తు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత అయి ఉన్నాడు. అంటే దేవుడు ఎలా ఉంటాడంటే యేసులోనే ఆ దైవత్వం యొక్క అన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడికి ఉండవలసిన ప్రతి లక్షణం. అంటే దేవుణ్ణి ఎవరైనా ప్రతిదాన్ని దేవుడు అండాలంటే దేవునికి ఒక లక్షణం ఉంటుంది, దైవత్వం ఏక లక్షణాలు అంటారు వాటిని. ఆ దైవత్వ లక్షణాలన్నీ యేసుక్రీస్తు వారిలోనే ఉన్నాయి. మనము ఒక జంతువుని, అది కుక్క లేకపోతే ఇది నక్క
ఇది పిల్లి అని చెప్పడానికి దానికి ఉండే లక్షణాలు, దానికి ఉన్న రూపం, దానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పిల్లలకు నేర్పిస్తాం. దీన్ని ఇలా అంటారు, దిస్ ఈజ్ డాగ్, దిస్ ఈజ్ పిగ్, దిస్ ఈజ్ డాంకీ అని. దాని లక్షణాలు, దాని స్వరూపం. అలాగే దేవుడికి ఉండే లక్షణాలు దేవుడికి ఉన్నాయి. ఆ దైవత్వం యొక్క లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంటే ఒక్క యేసుక్రీస్తు వారిలోనే ఉన్నవి. అందుకని యేసుక్రీస్తు వారు ఎవరంటే దేవుని యొక్క సర్వ సంపూర్ణత అయి ఉన్నాడు. ఇంకా వేరే ఎవరు కాదు, మనిషిగా మానవుడిగా దిగి వచ్చాడు, కానీ ఆయన దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలోనే ఉన్నది. మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే రోమపత్రిక 1:20 ఆయన దైవత్వం యొక్క లక్షణాలు ఏంటి? ఆయన అదృశ్య లక్షణములు, అనగా దేవుడంటే ఆయన అదృశ్య లక్షణాలు, లోతైనటువంటి కనిపించినటువంటి లక్షణాలు. దేవుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలంటే నిత్య శక్తి. అందరూ అనండి అన్నమాట గట్టిగా, నిత్య శక్తి. మానవుని యొక్క శక్తి ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు యవ్వనంలో ఎంత బలంగా ఉంటాం మనం, ఇంకొంచెం వయసు వచ్చేసరికి ఇంకొంచెం బలం తగ్గుతూ ఉంటుంది. ఇంకొంచెం వచ్చేసరికి శరీరంలో రకరకాలైనటువంటి వీక్నెసెస్, ఇంకా డిసీజెస్ అలా డెవలప్ అవుతూ ఉంటాయి. వృద్ధాప్యం వచ్చేసరికి మనం స్ట్రైట్గా ఉండేవాళ్ళం వంగుని నడుస్తూ ఉంటాం. మెట్లు స్పీడ్గా ఎక్కే పిల్లలు ఆ తర్వాత మన వయసు పెరిగే కొద్దీ మెట్లు ఎక్కాలంటే కూడా కష్టపడుతూ ఉంటాం. అంటే మన శక్తి ఏమైపోతుంది? అనుదినము మన వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంది. మరి దేవుడికి కూడా అలాంటి లక్షణం ఉంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అందుకని ఆయన నిత్య శక్తి కలిగిన వాడు. అందుకనే బైబిల్ అంటుంది ఆయన నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకే రీతిగా ఉన్నాడు. అంటే అన్చేంజ్డ్, ఆయన అలా మార్పు లేదు. నిత్య శక్తి, ఆయన శక్తి తగ్గలేదు, ఆయన ప్రభావం తగ్గలేదు. ప్రైజ్ గాడ్. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ దినాన్ని యేసుప్రభు ఎప్పుడో స్వస్థపరిచాడండి. ఆయన భూమి మీద జీవించిన కాలంలో దెయ్యాలను వెళ్ళగొట్టి ఉండొచ్చు, రోగులను స్వస్థపరిచి ఉండొచ్చు, వ్యాధిగ్రస్తులను బాగు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ నవీన కాలంలో అలా చేయట్లేదు, అలా జరగట్లేదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. మరి ఒకవేళ మనుషుల అభిప్రాయాల్లో తేడాలు ఉండొచ్చు, మనుషుల విశ్వాసం, వారికి ఉన్నటువంటి ఆదిమ కాలంలో ఉన్న విశ్వాసం చాలా మందిలో ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఆయన శక్తి మాత్రం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది, రేపు కూడా అలాగే ఉంది. అందుకనే ఒక మంచి పాట ఉంది, అదేమిటంటే ఆయన ప్రభావము తగ్గిపోలేదు. దేవుని ప్రభావం అప్పుడెంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రభావం, ఆయన శక్తి అప్పుడెంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్రైజ్ గాడ్. ఇది దైవత్వం యొక్క అదృశ్య లక్షణాలు. ఇంకా దేవత్వం. దేవత్వం అంటే దేవుడు అనేటువంటి ఆయనకు ఉండవలసిన లక్షణాలు. ఆయన జననములోనే, యేసుక్రీస్తు వారి జననములోనే ఆ దైవత్వ లక్షణాలు మనం చూడగలం. మత్తయి సువార్త చూడండి 1:18 మనం చదువుకుంటే ఏముందో తెలుసా? ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టదు. అంటే కన్యక. నేను కేవలం యేసు ప్రభు గురించి రాత్రి మీతో మాట్లాడాలని ప్రేరేపణ కలిగి ఉన్నాను. అందుకనే మాకు తెలిసిన విషయమే అనుకోకండి, దైవత్వం యొక్క సంపూర్ణతను మనం ఇంకా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసుక్రీస్తు వారి జననములోనే ఆయన యొక్క దైవత్వం ఉట్టిపడతా ఉంది. ఈ ప్రపంచంలో ఇప్పుడు దాదాపు ఇంచుమించు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు భూమి మీద. ఎంతమంది అండి చెప్పండి? 800 కోట్ల మంది. బ్రతికిన వారు, ఇప్పుడున్నవారు, చనిపోయిన వారు ఎన్ని వందల కోట్ల మంది మనం చెప్పలేం సృష్టి ఆరంభం నుండి. ఈ బ్రతికినటువంటి వారిలో కానీ, చనిపోయినటువంటి 100 మంది కోట్ల ప్రజల్లో ఆదాం మొదలుకొని ఉన్నటువంటి వారిలో కానీ ఎవరూ కూడా కన్య గర్భాన జన్మించినటువంటి వారు లేరు, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. బిగ్గరగా ఆమేన్. అందుకని దైవత్వం యొక్క లక్షణాలు, ఈ ప్రపంచంలో ఒకే ఒకరు కన్య గర్భాన్ని జన్మించారు. అంటే పురుషుని యొక్క అవసరత లేకుండా
తను మాత్రమే అనగా దేవుడు మాత్రమే జన్మించగలడు. అలా జన్మించాడు. ఎలా జన్మించాడంటే పరిశుద్ధాత్మ ద్వారా. మనం దైవజనులు మిమ్మల్ని ఆరాధనలో నడిపిస్తున్నప్పుడు ఆత్మ పొందండి, పరిశుద్ధాత్మ పొందండి అంటే ఈ విషయం కూడా చాలా మంది గ్రహించిన వారు కొంతమంది ఉంటారు, గ్రహింపని వారు కొంతమంది ఉంటారు. గ్రహింపని వారు ఏమనుకుంటారంటే ఏంట్రా ఆరాధన అని పాట పాడుతూ ఉన్నారు, కొంతమంది గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, భాషలు మాట్లాడుతూ ఉన్నారు, ఏవోవో అనుకుంటూ ఉన్నారని ఈనాడు అనుకోవటం కాదు. ఆ అనుభవం మొట్టమొదటిసారి వచ్చినప్పుడే 2వ అధ్యాయంలో చాలా మంది అలా అనుకున్నారు, పరిశుద్ధాత్మ గురించినటువంటిది. ప్రైజ్ గాడ్. ఈ దినాన్ని పరిశుద్ధాత్ముడు ఈనాడు పని చేయటమే కాకుండా యేసుక్రీస్తు వారి జననములో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు ఆయన. ఇటు చూడాలి మీరు అమ్మా, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. అందుకని అలాంటి జన్మ ఎవరికీ లేదు కనుక, ఒక్క కన్య గర్భాన పవిత్రమైన జన్మ యేసుక్రీస్తు వారిదే కనుక ఆయన దైవత్వం ఆయన జన్మలో కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రైజ్ గాడ్. అందుకని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనము చాలా విషయాలు, చాలా మేలులు పొందుట అనేది యాదృచ్ఛికంగా జరిగిపోతూ ఉంటుంది. ఇటే చూడాలి మీ మనసు అంతా. ప్రైజ్ గాడ్. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ దైవత్వం యొక్క లక్షణాలు, నిత్య శక్తి ఆయన జననంలో ఉన్నటువంటిది. ఇంకా ఆయన మరణం కూడా యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ముందుగానే ప్రవచించబడింది. దేవుడు మానవుల కొరకు జన్మిస్తాడని, జన్మించి మానవులందరి పాప క్షమాపణ కొరకు, ఆయన పాప క్షమాపణ ఇచ్చుట కొరకు తను ఆ శిలువలో మరణిస్తాడని, మనందరి పాపం ఆయన మీద వేయబడుతుందని, యేసుక్రీస్తు వారి మీద మనందరి పాప శిక్ష, దోష శిక్షతో పాటు మన రోగములు కూడా ఆయన భరిస్తాడని, మన వ్యసనములు కూడా ఆయన వహించాడని, ఆయన మన కోసం పొందిన ఆ శిలువలో పొందిన ఆ దెబ్బల ద్వారా, గాయముల ద్వారా మానవాళికి స్వస్థత కలుగునని ఈ వచనాలన్నీ దేవుడు ముందుగానే వ్రాయించి పెట్టి వాటిని తన శరీరం మీద శిలువలో భరించాడు. అందుకని యేసుక్రీస్తు వారి ద్వారా మన బలహీనతల నుండి విడుదల కలుగుతుంది, మన రోగముల నుండి మనం విడుదల పొందగలం, దెయ్యముల నుండి విడుదల పొందగలం. ఇంకా ఆయన దగ్గరకు వచ్చి ఆ ప్రభు మీద నమ్మిక ఉంచినటువంటి, విశ్వాసం ఉంచిన ప్రతి వారి జీవితంలో ఆయన క్రియారూపకంగా ఈనాటికి, ఏ నాటికి, ఎప్పటికైనా సరే ఆయన పని చేస్తూనే ఉండేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన నిత్యమైన శక్తితో, ఆయన అదృశ్య లక్షణాలు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, మన పాప శిక్ష భరించడం ద్వారా, మన శాపము తీసుకోవటం ద్వారా మన రోగముల నుండి, మన బలహీనత నుండి, మన వ్యసనముల నుండి విడిపించడం మాత్రమే కాకుండా అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ ప్రకారంగా మనల్ని దుష్టత్వము నుండి కూడా మళ్ళించేవాడై ఉన్నాడు. అంటే మనకున్న చెడ్డ అలవాట్లు, చెడ్డ త్రాగుబోతనం, రకరకాలైనటువంటి వాటిలో మనుషుడు మునిగి ఉన్నాడు ఈ దినాన్ని. ఆ చెడ్డ గుణాలు అతని మన జీవితాన్ని, ఇటు శారీరకంగా వ్యక్తుల జీవితాన్ని ఆత్మీయంగా నాశనం చేస్తూ ఉన్నాయి. అలాంటి నాశనం చేసే అలవాట్ల నుండి, చెడ్డ అలవాట్ల నుండి, చెడ్డ గుణాల నుండి, దుష్టత్వం నుండి మనల్ని విడిపించుటకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన మన రోగములను భరించాడు, మన వ్యసనాలను వహించాడు. ఇది కూడా ఈ లోకంలో ఎవరు కూడా చేయలేదు, చేయలేరు కూడా. ఒకే ఒక్కనికి అధికారం ఉంది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 3వది కూడా చూసినట్టయితే మరణించి తిరిగి లేచాడు. ఇవన్నీ తెలిసినట్టుగా ఉన్నా మరొకసారి మనం దృఢపరచుకోవాలి. ఆయన దైవత్వాన్ని మనం పూర్తిగా నిర్ధారణ చేసుకుంటే అద్భుతమైన శక్తి మీలో అప్పటికప్పుడే ప్రారంభం అవుతుంది. ప్రైజ్ గాడ్. మీరు చాలా మంది స్వస్థత కొరకు వచ్చిన వారు ఉన్నారు, విడుదల కొరకు వచ్చిన వారు ఉన్నారు. ముందు ఈ ఫౌండేషన్ మనలో యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము గురించిన సరైన అవగాహన మీరు కలిగి ఉన్నట్టయితే యూ కెన్ వాక్, యూ కెన్ స్పీక్, యూ కెన్ టాక్. నువ్వు ఏదైతే చేయలేవో దాన్ని నువ్వు చేయటానికి ఆయన శక్తిని, అద్భుతకరమైన శక్తి నీలో క్రియారూపకంగా పనిచేయించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా
ఆయన మరణించాడు మనందరినీ మరణము నుండి విడిపించడానికి. అందుకని యేసు ప్రభులాగా మానవులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరలా మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవరు కూడా లేరు. కావాల్సి చూడండి, మరణించి తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. ఒక పద్యం ఒకటి ఉన్నది, సత్య హరిశ్చంద్ర అని. ఆయన మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్థాన కవిగా కొంతకాలం ప్రసిద్ధి చెందారు. ఆయన గుర్రం జాషువా గారు, ఆయన కూడా ప్రభులో ఉన్నాడు. ఆయన ఆ గుర్రం జాషువా గారు రాసినటువంటి హరిశ్చంద్ర, అది సత్య హరిశ్చంద్ర అంటే ఒక నాటిక అనుకోండి. అది దాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే దానిలో సత్యం కొరకు ఒక హరిశ్చంద్రుడు అనేటువంటి రాజు చాలా బాధలు పడతాడు. ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కొరకు తన రాజ్యాన్ని విడిచిపెట్టేస్తాడు, తనకున్న ఆస్తిని అంతా కోల్పోతాడు. ఆ తర్వాత ఇంకా అతని బాకీ తీరదన్నమాట. ఎవరికో ఇస్తానని మాట ఇచ్చిందంతా ఇవ్వాలి. దాని కొరకు ఆ మాట కొరకు ఏం చేస్తాడంటే ఓ చిన్న ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ ఉద్యోగం ఏంటంటే ఆ రోజుల్లో కాటికాపురు ఉద్యోగం అనమాట. కాటికాపురు అంటే తెలుసా? శ్మశానాలకి కాపురుగా ఉంటాం. ఇప్పుడు లేవులేండి ఆ ఉద్యోగాలు, అప్పట్లో ఉండేవి. అంటే మనకంటే మన పూర్వీకులు తెలివైన వాళ్ళు, అందుకని శ్మశానాలు కూడా కాపలా ఎందుకు అనుకునేరు కనుక. ఇప్పుడు శ్మశానాలకు ఎవరు కాపలా లేరు కనుక చచ్చినోండే కాదు బతికినోడిని పాతి పెట్టినా తెలుసుకునేవాడు ఎవడూ లేడు. శ్మశానాలకి కాపరి ఉండేవాడు, కాటి కాపరి, వాళ్ళకు జీతాలు ఉండేవి. ఇవన్నీ తీసి పాడేశారు. ఆ శ్మశానాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఉద్యోగం చేసిన దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఎంతో మందిని అక్కడ తీసుకొచ్చి పాతి పెడతా ఉంటారు. కానీ అందరూ పాతి పెట్టినట్టు ఉంటారు, కానీ ఎవడు కూడా లేవడన్నమాట. అందుకని ఒక పద్యం రాశాడు ఆయన. ఆ పాత్రధారి చేత పాడించాడు గుర్రం జాషువా గారు. ఏమన్నా తెలుసా? ఆ శ్మశానం గురించి మాట్లాడితే ఏమంటే ఇచ్చోటనే గదా అంటే ఈ శ్మశానంలోనే. వింటున్నారా? నేను దేని గురించి చెప్తున్నాను? కళ్ళు మూసారంటే చాలా ప్రమాదం. ఇచ్చోటనే గదా అంటే ఈ స్థలంలోనే కమ్మని రవీంద్రుని కుంచే మట్టిలోన కలిసిపోయే. అంటే ఎన్నో కవిత్వాలు రాసినటువంటి కవులందరూ ఇక్కడ చచ్చిపోయారు అని. కుంచే రాసినటువంటి కుంచె అంటే దాని అర్థం రాసినటువంటి కవులు, కవీశ్వరులు, ఎందరో రచయిత్రులు ఈ మట్టిలోనే కలిసిపోయారు. తర్వాత ఇంకా ఆయన అంటాడు లేత ఇల్లాలి. అప్పుడే పెళ్లి చేసుకుంది, కొద్ది కాలం అయింది, భర్త చనిపోయాడు. ఆ భర్తకి ఉండటానికి అనుగుణంగా అప్పుడేయో నల్లపూసలు అయి ధరించేవారు ఆ కాలంలో. అందుకని నల్లపూసలత చమురు మట్టిలోన కలిసిపోయే అంటే భర్త ఆ శ్మశాన వాటికలో చనిపోయాడు. ఆ శ్మశాన వాటికలో పాతి పెట్టేశారు. అతను కూడా ఇక్కడే కలిసిపోయాడు. ఎట్టి పేరెన్ని కన్గన్న. వింటున్నారా? చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఎందరో చక్రవర్తులు, రాజముద్రికలు ఇక్కడే కలిసిపోయినాయి మట్టిలో. అంటే వారి ఏలికలు చేశారు, వాళ్ళు కూడా ఇక్కడే కలిసిపోయారు అంటూ ఇలా మరణించిన వారి లెక్కలు ఒక్కొక్కటి గొప్పవారి లెక్కలు రాస్తే ఏమంటాడంటే ఇంతమంది చనిపోయినా ఒక్కడైనను లేచిరాడే అంటాడు. అంటే ఈ శ్మశాన భూమిలో ఎవడు ఇంతమంది చనిపోయినా, యవనస్తులు, మధ్య వయస్కులు, ఇంత గొప్ప చిత్రకారులు, లేకపోతే ఇంత రచయితలు చేసిన వారు, రాజముద్రికులు, ఏలికలు చేసిన వారు చనిపోయినా ఒక్కడైనా లేచి రాడు అంటాడు. ఎంత అర్థవంతమైన పాట. కానీ ఒక్కడు తిరిగి లేచాడు. ఆయన ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీకు నిజమైనటువంటి ఆ విషయం నీకు అర్థమైతే, అందుకని ఆయన అదృశ్య లక్షణంలో దైవత్వం అంటే మరణించిన వాడు దేవుడు కాదు, మరణించి తిరిగి లేవగలిగిన వాడు దేవుడు. ఆ దైవత్వం యొక్క లక్షణాలు ఆయనకే ఉన్నాయి. ఆయన జన్మతః ప్రజల యొక్క పాపాన్ని సిలువలో భరించి ఆయన మరణించడం ద్వారా మానవ పాపములకు ఆయన పరిహారకుడుగా ఉన్నాడు. మూడవది మరణించి తిరిగి లేచాడు. ఇవన్నీ దైవత్వం యొక్క లక్షణాలు. అందుకని యేసు ప్రభు దగ్గరికి నీ వచ్చి యేసు ప్రభుని ఆశ్రయించి ఆయనే సంపూర్ణమైన దేవుడని గ్రహించినట్టయితే, ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా పలికించిన ఈ వాక్యాలు నీకు అర్థమైనట్టయితే, వాటిని విశ్వసించినట్టయితే నీ జీవితంలో అలవోకగా అద్భుతాలు జరగటం మామూలు విషయం, గొప్ప విషయం ఏమీ కాదు, సాధారణ విషయం.
దేవునికి స్తోత్రం. దైవత్వం, దైవత్వం. అందుకని క్రీస్తు అంటే ఏమనుకుంటున్నారు మీరు? క్రీస్తు ప్రభు అంటే ఆయన కూడా చాలా మంది మహానుభావుడు అండి అనేవాళ్ళు ఉన్నారు. లేకపోతే మరి కొంతమంది ఆయన కూడానండి ఏదో క్రైస్తవులు నమ్ముకున్న దేవుడు అని అనేవారు ఉన్నారు. ఆయన క్రైస్తవులకి దేవుడు మాత్రం కాదు, మహానుభావుడు మాత్రమే కాదు, ఆయన దైవత్వం యొక్క సంపూర్ణ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తు వారిలోనే ఉన్నాయి. హల్లెలూయా. కనుక నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు ఈ రాత్రి? నీవు వచ్చిన దేవుడు అతి మామూలు వ్యక్తి కాదు. ఆయన ఈ సర్వాన్ని కలగజేసిన వాడు. ఆయనే ఈ భూమికి పునాదులు వేసినవాడు. ఒక దినాన్ని యూదులు అన్నారు, మా పితరులు చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు, మోషే గారు ఉన్నారు, అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారి కంటే గొప్పవాడువా, నువ్వు మోషే కంటే గొప్పవాడు అంటే ఆయన చెప్పిన మాట వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఆయన ఏమన్నాడంటే, మోషే పుట్టక మునిపే నేను ఉన్నాను, అబ్రహాం పుట్టక మునిపే అంటే ఎప్పుడున్నాడు ఆయన? హల్లెలూయా. అసలు వీరందరినీ పుట్టించినప్పుడు ఆయన ఉన్నాడు. ఆది సంభూతుడు ఆయన. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, అల్ఫా ఓమేగా, అంటే ఆదియు అంతము నేనే. అంటే ఆయనే నిర్మాణకుడు, ఆయనే సృష్టికి కారణభూతుడు, ఆయనే ఈ భూమి సర్వ విశాలమును కలగజేసిన వాడు ఆయన. మరి ఒక ఆయన అన్నాడు, ఏమండి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి 2024 సంవత్సరాలు అయ్యింది కదా, మరి అంతకుముందు ద్వాపరయుగం, త్రేతాయుగం ఇలాంటి యుగాలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు యేసు ప్రభు వారు లేరు కదా అన్నాడు ఆయన. అవును, శరీర రీతిగా లేడు, కానీ ఎక్కడున్నాడో తెలుసా? ఆయన పరలోకంలో వాక్య రూపంలో ఉన్న దేవుడై ఉన్నాడు ఆయన. ఆ విషయం వాళ్ళకి అర్థం కాకపోతే ఆయన చెప్పాడు, ఇదిగో అబ్రహాము కంటే పుట్టక మునిపే నేను ఉన్నాను. అందుకని మనం పాడతాం ఏమని? తరతరాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. తప్పట్లో చప్పట్లో దేవుడు దేవుడు యేసే తరతరాలలో దేవుడు దేవుడు యేసే. ఆమేన్. అంటే తరతరాలలో యుగ యుగాలలో దేవుడు. ఈ ఒక్క యేసు అనే మాట చెప్తే చాలు, నువ్వు ఆ సత్యాన్ని ఎరిగి, యేసు ఎవరో ఎరిగి, చిన్న మాట అంటే చాలు. యేసు నన్ను రక్షించు అనే కంటే యేసు అంటేనే రక్షకుడు అని అర్థం. దాని మీనింగ్ అది. మొన్న ఒక కలలో ఒక పెద్ద దురాత్మ ఒకటి తలుపులు గెంటుకుంటూ వచ్చేస్తోంది కలలో. వెంటనే ఇలా తలుపు తీసి చూశాను, అది పెద్ద దురాత్మ చాలా బలంగా లోపలికి తోసుకొంచే వచ్చేస్తుంది కలలో. ఇవన్నీ ఆత్మీయులకి చెప్పే విషయాలు ఆత్మీయులైతేనే అర్థమవుతాయి, లేకపోతే ఇదేదో కథల్లాగా ఉంటాయి. ఆ గెంటుకుని వచ్చేస్తా ఉంటే నేను ఏమన్నాను తెలుసా? వెంటనే అప్రయత్నంగా నా నోటి మాట వచ్చింది, యేసు. ఇంకా యేసు రక్తము కూడా లేదు, యేసు ప్రభువా రక్షించడం లేదు, యేసు అన్నాను. అది కొంచెం జంకింది. మరలా యేసు అన్నాను, పక్క తప్పిపోయింది. అంటే హూ ఈజ్ జీసస్? యేసు సర్వాధికారి. యేసు అంటే చాలు నీ జీవితంలో. హల్లెలూయా హల్లెలూయా. అందుకని యేసుని గురించి మీరు సరైన అవగాహన కలిగి ఉంటే, ఆయన దైవత్వం యొక్క సంపూర్ణమైన లక్షణాలు, అదృశ్య లక్షణాలు, నిత్య శక్తి ఆయన జననంలో, ఆయన మరణంలో, ఆయన పునరుద్ధానంలో మాత్రమే కాదు, ప్రతి అంశంలో కూడా ఆయన శబ్దం పలికితే నీకు విడుదల వస్తుంది. ఆయన ఆ నామం ఉచ్చరిస్తే ఆ నామ ఉచ్చరణలో శక్తి విడుదలవుతుంది. అన్ని ఆ పేరు చెప్తే చాలన్నమాట. ప్రైజ్ గాడ్. జకరియా ప్రవక్త యేసు ప్రభు వారు ఎందుకు పుట్టాడో ప్రవచిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 7వ వచనం లోక సువార్తలో. తొందరగా యేసు ప్రభు మన కొరకు జన్మించాడు. దైవ దర్శనము కలిగింది యేసుక్రీస్తు వారి జననం ద్వారా. 1:75 చూడండి, తొందరగా. లోక 1:75 అండి. అది అందరూ చెప్పండి, ప్రభువు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్.
తర్వాత తన ప్రజలకు దర్శనమిచ్చి, అది దర్శనం ఏ రకంగా ఇచ్చాడు? యేసుక్రీస్తు వారు నువ్వు కనుగొన్నావంటే నీకు ఆ దర్శనం కలిగినట్టే, దైవ దర్శనం కలిగినట్టే. యేసుక్రీస్తు వారే మనకు దర్శన రీతిగా అనుగ్రహింపబడ్డాడు. తన ప్రజలందరి కొరకు ఆయన యేసుక్రీస్తు వారిని ఒక దర్శనముగా ఆయన జననం ద్వారా మనకు ప్రదర్శించారు. అంటే మనకు రక్షణ కలగ చేయటానికి, రక్షణ శృంగముగా ఉండటానికి. కమాన్ అనగా ఇదిగో నిన్ను పీడించే శత్రువులు అంటే మనుషులు అనుకున్నారు కనుక, మనుషుల వెనక ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చెప్తాడు, మనము పోరాడు దురాత్మల సమూహం. ఈ అమావాస్య ప్రార్థనలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే, దురాత్మల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే రోజు ఎవరైనా ఏదైనా ఉందంటే అది అమావాస్య దినం. అందుకని అమావాస్యను అప్పటి వరకు బాగున్నవారు అమావాస్య దగ్గరికి వచ్చేటప్పటికి రకరకాలుగా వింతగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైజ్ గాడ్. అయితే ఈ అమావాస్య నాడు దేవుని సన్నిధిలో, దేవుని నామములో మనం ఉన్నప్పుడు ఆ దైవ దర్శనము ద్వారా ఇదిగో తన రక్షణ శృంగము యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఈ దురాత్మలనే శత్రువుల మీద విజయం ఇస్తా ఉన్నాడు, విజయం చేకూర్చబడతా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని కానీ పట్టుకుందాం ఉత్సాహంగా. వెనకన్నవారు, విడుదల కావాలనుకున్నవారు, యేసు యేసు యేసు, ఆ యేసులో ఉన్న శక్తి నీకు అర్థం అవ్వాలి, ఆ యేసులో ఉన్న మహిమ నీకు అర్థం అవ్వాలి. ఆయన పాట శబ్దం పలుకుడుతోనే శక్తి విడుదలైపోతుంది. ఇంకా బిగ్గరగా. వెనకున్నవారు, విడుదల పొందాలనుకునేవారు, స్వస్థత పొందాలనుకునేవారు, ఆశీర్వాదం పొందాలనుకునేవారు, యేసు 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 నోరు తెరిచి బిగ్గరగా. శత్రువుల చేతిలో నుండి, హల్లెలూయా, నిన్ను బాధించేటువంటి శత్రువులైన దురాత్మల చేతిలో నుండి, శత్రువు ప్రతి విధమైన శత్రువు నుండి, ఒక శత్రువే కాదు, అనారోగ్యం అనే శత్రువు, వ్యాధి అనే శత్రువు, ఇదిగో దురాత్మలనే శత్రువు, మనశ్శాంతి లేకుండా చేసే శత్రువులు, ఇవన్నీ శత్రువులే మనిషికి. నీ పేదరికం అనేది కూడా ఒక శత్రువే. దేవుడు నిన్ను పేదవాడిగా ఉంచాలని అనుకోవట్లేదు, అది ఒక శత్రువు చేసిన పన్నాగం, నేను పేదవాడిగా ఉంచాలనేది. నువ్వు పేదవాడిగా ఉండటానికి కారణాలు ఏంటో అన్వేషించుకొని దేవుని దగ్గరకు వస్తే నీకు అర్థమవుతుంది. దేవునికి ఇవ్వవలసింది నువ్వు ఇస్తూ, దేవునికి ఇవ్వవలసిన సముచిత స్థానం నువ్వు ఇచ్చినట్టయితే, దేవునికి ఇవ్వవలసిన అర్పణలు కొన్ని ఉన్నాయి, అర్పణలు నువ్వు ఇచ్చినట్టయితే, స్వస్థత పొందినప్పుడు నువ్వు ఇవ్వవలసినటువంటి అర్పణలు ఉన్నాయి, అవి కూడా క్రమమైన రీతిలో నేర్చుకుని మనం చేస్తా ఉన్నట్టయితే నీకు జరిగే కార్యం ఏంటో తెలుసా? ఆ మాట ద్వారా, యేసు ద్వారా ప్రతి విధమైన శత్రువు నుండి నువ్వు విడుదల పొందబోతున్నావు. నమ్మిన వారందరూ ఉత్సాహంగా, ఉజ్జీవంగా మోకాళ్ళ మీదకి వచ్చి ఆగిపోకుండా మారి ఎలా రబా కందరా కడియబారా, నీ పేదరికం అనే శత్రువు, నీ అనారోగ్యం అనే శత్రువు, కమాన్ విశ్వాసం ఉంచిన వారు, నిన్ను పీడిస్తున్న శత్రువు, రకరకాల రూపంలో నీ వెంబడిస్తున్నటువంటి కుటుంబాన్ని చిచ్చులు పెడుతున్నా, సంఘాన్ని అడ్డుకొంచున్నా, దేవుని కార్యము చేయకుండా అడ్డుకొంచున్నా ప్రతి విధమైన దురాత్మ శక్తులపై ఇప్పుడే యేసు 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 యేసు. నువ్వు కదులుతున్నా. నీలో ఉన్న అనారోగ్యం నేను వదిలిపోతూ ఉన్నాయి. ఆయన అభిషేకంతో జయించగలవు ప్రతి పేదరికం అనే శత్రువు, ప్రతి రోగం అనే శత్రువు. హోలీ 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 హోలీ. ఆగిపోక రా మారియా వికాతరియా బాలు కొరియా బాలి కందరే. యేసు నామంలో
ఆమేన్, 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 ఆమేన్. చూడండి, ఆయన మనం కలిగి ఉండటం ద్వారా మనకు రక్షణ కలిగిస్తూ ఉన్నాడు. రక్షణ అనేది చాలా పెద్ద మాట. అది అంటే రక్షణ అంటే అది చిన్న మాట ఏం కాదు. రక్షణలో ఎన్ని ఉన్నాయో టక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రక్షణ అంటే కీర్తన 68వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు. చూడండి, దేవుడు మనకి రక్షణ కలిగించాడు. ఎవరిని? ఆయన దర్శనం ఇవ్వటం ద్వారా. ఎవరా దర్శనం? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారిని పంపించడం ద్వారా మనకు అరుణోదయ దర్శనం కలిగింది. ఈ అరుణోదయ దర్శనం ద్వారా మన శత్రువులు అందరి నుండి మనల్ని విడిపించి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆ రక్షణలో ఉన్నటువంటి విషయం ఏంటంటే కీర్తన 68:19 చూస్తే ఆయన ఏమండి ప్రభు స్తుతినందును గాక. అది రక్షణ పొందడం. రక్షణలో ఉన్నది ఏంటంటే నీ డైలీ నీ అనుదిన భారం అంతా కూడా ఆయన మీద ఆయనే మోసుకుని వెళ్తా ఉన్నాడనమాట. నీవు రక్షింపబడితే నీ అనుదిన భారం అంతా ఆయన మీద ఉంటుంది. అనుదినము మా భారమును భరించుచున్నాడు. ఒక్క పూట కాదు, ప్రతిరోజు భారం ఆయనే మోస్తాడు. మీరు చెప్పండి, నా అనుదిన భారము, నిద్ర భారం కాదు, నా అనుదిన భారము, గట్టిగా, నా అనుదిన భారము ఆయన భరించుచున్నాడు. నీకు తెలుసా, దేవుని బిడ్డలు భయభక్తులు కలిగిన వారు బయలుదేరితే వాళ్ళు బయలుదేరక ముందే, వారి కారు కానీ వారి వాహనం కానీ స్టార్ట్ కాకముందే దేవదూతలు స్టార్ట్ అవుతారు. నీకు తెలుసా? ఎస్. ఒక ఆవిడ చెప్తా ఉంది, అయ్యా మా ఇంటికి మీరు వచ్చారండి, ఒక వాహనంలో ఇంకా రోడ్డు పైన కూర్చున్నారు అంటే, నేనంటే ఒక దైవజనుడు వచ్చాడండి. ఆయన్ని నేను రమ్మనలేదు, కానీ వారికంటే ముందు 4-5 వచ్చారండి. నేను అన్నాను, మీరెందుకు వచ్చారన్నాను. మిమ్మల్ని పిలవలేదు కదా నేను, మీరెందుకు వచ్చారంటే, వారు 5 అంటున్నారు. ఏమంటే, ఆ కారులో కూర్చున్న ఆయన ఉన్నారు కదా, ఆయన వచ్చారంటే మీరు మమ్మల్ని పిలవనక్కర్లేదు, ఆయన వచ్చే ముందు మేము వస్తాం, ఆయన వెళ్ళిపోతే ఆయన కంటే ముందు మేము వెళ్ళిపోతాం అన్నారట. ఎవరై ఉంటారు వారు? నిన్ను నీ అనుదిన భారాన్ని భరించటానికి దేవుడు నియమించిన దూతలు కదా. నీకు అర్థమైతే ఉత్సాహం, ఉద్యోగం, ప్రబలాలే, గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా సీసీ కెమెరాలో చోటుకి వెళ్ళారనుకోండి, అక్కడ ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, మీరు గమనించబడుతూ ఉన్నారు, యు ఆర్ అండర్ సర్వలెన్సెస్. అంటే మీరు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారని తెలుగులో. మీకు సంగతి తెలుసా? సీసీ కెమెరాలు అయినా కరెంట్ లేకపోతే పనిచేయకపోవచ్చు, బ్యాటరీ లేకపోతే, కానీ అనుదినము నిన్ను గమనిస్తున్న దేవుడు మాత్రం నీ కన్నార్పకుండా నిన్ను కాపాడటానికి అలాగే నీ భారం మోసే దేవుడు నేను చూస్తానే ఉన్నాడు. హల్లెలూయా. అనుదినము. చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్తే బాగుంటుంది. మీలో నిజంగా ఈ మాట అర్థమైతే గట్టిగా చెప్పగలరు. అనుదినము నా భారము భరించుచున్నాడు ఆయన. ఇంకా దేవుడే. ఎవరండి? నువ్వు నమ్మిన, నువ్వు విశ్వసించిన ఈ యేసు ప్రభువే నీకు రక్షణకర్త అయి ఉన్నాడు. నీకు నాకు ఆయన యందు ఉన్న వారందరికీ కూడా ఆయన రక్షణకర్త అయి ఉన్నాడు. అది రక్షణ అంటే. ఏదో రక్షణ అంటే చిన్న విషయం కాదు, ఇది పెద్ద ప్యాకేజ్ అన్నమాట. ఒక బట్టల మూటలో చూడండి, ఒక బట్టల షాప్కి వెళ్ళండి, అన్ని రకాల బట్టలు ఉంటాయి కదా. రక్షణ అనే ఒక్క మాటలో అన్ని రకాలైనవి ఉన్నాయి. దీనిలో ఒకటేంటో తెలుసా? అనుదినము నీ భారాన్ని, ఆయన బిడ్డల భారాన్ని, ఆయన యందు విశ్వసించిన భారాన్ని ఆయన మోస్తూనే ఉన్నాడు. అనుదినము మనకు రక్షణ కలిగిస్తూ ఉన్నాడు, భద్రత కలిగిస్తూ ఉన్నాడు. ఇది రక్షణలో ఒక భాగం. ఇంకా మన పాపము నుండి మనకి విడుదల, క్షమాపణ కలిగిస్తూ ఉన్నాడు. మత్తయి 1:20 మనం చదువుకున్నాం. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తూ ఉన్నాడు. రక్షణ అంటే పాప క్షమాపణ. ఎవరైతే స్వస్థత పొందాలో మొట్టమొదట మనం ఏం చేయాలో తెలుసా? తప్పనిసరిగా మన పాపములు తెలిసి చేసినా తెలియక చేసినా అవన్నీ ఒప్పుకున్నట్టయితే, 1 యోహాను పత్రిక చెప్తోంది కదా, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక
ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. అందుకని యేసు ప్రభు దగ్గరకు వారు కూడా హృదయపూర్వకంగా చెప్పాలి పశ్చాత్తాపంతో, ప్రభువా ఇలా కమాన్ ప్రభువా, నీవు స్వస్థత పొందడానికి ముందు ఈ మంచి ఒప్పుదల ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ప్రభువా, నేను చేసిన పాపములు, నేను తెలిసి చేసిన తెలియక చేసిన, నీ ఆజ్ఞను అతిక్రమించింది ప్రతిదీ పాపమే నాయన, నేను గ్రహిస్తున్నాను, నన్ను క్షమించండి, నీ పవిత్ర రక్తంతో నన్ను కడగండి ప్రభువా, నన్ను శుద్ధి చేయండి, నన్ను కడగండి నాయన, నాలోనికి రండి ప్రభువా, యేసు నామములో నాకు క్షమాపణ, విడుదల, రక్షణ కలగంచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి, యేసు నామములో. అతి ఘోర పాపమును కడుగును ప్రతి బ్యాటరీ మన యేసయ్యా రక్తము శిక్షను తొలగించెనే, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము దైవజనులు యేసన్న గారు ఈ పాట రచించిన కొత్తలో పబ్లిక్ మీటింగ్లో ఈ పాట పాడితే చాలా దయ్యాలు లేచి డ్యాన్స్ కట్టి పడిపోయి వెళ్ళిపోయాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలా పాడాలి, పాడామంటే మన అభిషేకంతో లాస్ట్లో పాడదాం, ప్రార్థన చేస్తారు మీ కొరకు. కాబట్టి రక్షణ అంటే పాపముల నుండి విడుదల. పాపాన్ని నుంచి విడిపించే మొనగాడు ఎవరు లేరు, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. ఎందుకంటే ఆయన ఒక్కడే మన అతిక్రమల కొరకు గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు నలగొట్టబడ్డాడు, మన సమాధానాంతమైన శిక్ష ఆయన మీద పడ్డది. ఆయన ఒక్కడే నన్ను విడిపించగలడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. అందుకని ఆయన పేరు యేసు. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటి, యేసుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు గురించి మీకు ఏం తోస్తా ఉంది? వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ జీసస్? యేసు ఎవరనుకుంటున్నారు? ఆయన నీకు సంపూర్ణమైన క్షమాపణిచ్చే దేవుడు, మన అనుదిన భారాన్ని భరించే దేవుడు, నీకు సంపూర్ణమైన రక్షణ, అనుదిన భారాన్ని భరించి ఇచ్చేటువంటి దేవుడు, ఇవ్వగలిగిన ఏకైక దేవుడు. హల్లెలూయా. ఇంకా 1 పేతురు 1:9 ప్రకారంగా తొందరగా చెప్తున్నాను, నీ ఆత్మరక్షణ కలిగించేవాడు. 1 పేతురు 1:9. ఆత్మరక్షణ, సోల్. మనలో ప్రాణ, ఆత్మ, శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపించేది శరీరం, కానీ దీన్ని నివసించేది మాత్రం దీనిలో ఆత్మ. ఈ ఆత్మ తల్లిదండ్రుల నుంచి శరీరం వస్తే ఆత్మ దేవుని నుంచి వచ్చింది. కాబట్టి ఈ ఆత్మ రక్షణ కావాలి. ఈ ఆత్మను రక్షించటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అది చదవండి, 1 పేతురు 1:9. మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. అదిగో ఆ మాట నొక్కి చదవాలి, ఆత్మరక్షణ. అందరూ చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. అది కొంతమంది శరీర రక్షణ కోసమే అనుకుంటున్నారేమో. కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి వారు 5 రోజుల నుంచి వచ్చిన వారు, 10 రోజుల నుంచి వచ్చిన వారు, అమావాస్య ప్రార్థనకు వచ్చిన వారు, శరీరానికి మాత్రమే ఆయన రక్షిస్తాడు, ఈ రోగం నుంచి విడిపిస్తాడు, ఈ వ్యాధి నుంచి విడిపిస్తాడు, ఈ దెయ్యం నుంచి విడిపిస్తాడని నమ్ముతున్నారు.
అంతకు మించి అది మాత్రమే కాకుండా నీ ఆత్మను కూడా రక్షించువాడు. అది రక్షణ అంటే. బిగ్గరగా అర్థమైన వారు సంతోషంగా గ్లోరీ 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 గ్లోరీ. ఈ పక్కన ఉన్నవాళ్ళు ఉత్సాహంగా నీ ఆత్మను కూడా రక్షించేవాడు. నాట్ ఓన్లీ ఫిజికల్ హీలింగ్, శారీర స్వస్థత మాత్రమే కాదు, శారీరకమైన దురాత్మల నుంచి విడుదల చేయటమే కాదు, నీ ఆత్మను కూడా రక్షకుడు. అందుకని ప్రాణాత్మ శరీరాలకు రక్షకుడు ఆయన. ప్రాణానికి రక్షకుడు ఆయనే, శరీరానికి రక్షకుడు ఆయనే, ఆత్మకు రక్షకుడు ఆయనే. పాపం నుండి విడిపించేవాడు కూడా ఆయనే, అనుదిన భారాన్ని భరించేవాడు కూడా ఆయనే. అందుకని రక్షణ అంటే అది పెద్ద ప్యాకేజ్ అనమాట. దానిలో చాలా ఉన్నాయి. నీ ఆత్మ రక్షణ కూడా రక్షణలో ఒక భాగమై ఉన్నది. నీకు అర్థమవుతుందా? అందుకని యేసుక్రీస్తు వారి ద్వారానే ఇవన్నీ కలుగుతాయి. యేసుక్రీస్తు వారు లేకుండా దీనిలో ఒక్కటి కూడా నువ్వు పొందుకోలేవు. మనం యేసుక్రీస్తు వారు ఉంటే ఒక్కటే కాదు, ఇవన్నీ పెద్ద ప్యాకేజ్. రక్షణ కలిగించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి మానవ రీతిగా అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించి మన శత్రువులను విడిపించడానికి, ఈ రక్షణ కలిగించడానికి ఆయన దిగి వచ్చారు. అందుకనే యేసుక్రీస్తు వారి గురించి మీకు ఏం తోస్తా ఉంది? యేసు అంటే ఎవరు అనుకుంటున్నావు? యేసులో దొరికే గొప్ప భాగ్యం ఏంటో, రక్షణ ఏంటో నీకు అర్థమైతే ఆయన్ని ప్రభు అని పిలుస్తూ ఉన్నారు. ఆయన మామూలు వ్యక్తి కాదు, సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. భూమి మీద పరలోకంలో ఆయనే సర్వాధికారి. నిన్ను పరలోకానికన్నా పంపించడానికి ఆయనకి అధికారం ఉంది. తీర్పులో నరకానికి పంపించడానికన్నా ఆయనకి అధికారం ఉంది. నిన్ను బ్రతికించడానికి ఆయనకి అధికారం ఉంది. నిన్ను మరణానికి అప్పగించడానికి ఆయనకి అధికారం ఉంది. నిన్ను స్వస్థపరచడానికి ఆయనకి అధికారం ఉంది. ఇంకా నిన్ను బాగు చేసి నిన్ను సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపడానికి ఆయన అధికారం ఉంది. దురాత్మల మీద ఆయన ప్రతి దురాత్మైన ఆజ్ఞాపిస్తే ఎంత పెద్ద చేతబడి, ఎంత పెద్ద మాంత్రిక శక్తి అయినా ఆ వ్యక్తిని విడిచి నీవు సంపూర్ణ చిత్తుడుగా నిలబడవలసిందే. స్వస్థత పొంది నీవు ఆరోగ్యంతో ఉండవలసిందే. ఎందుకంటే ఆయన నిన్ను విడిపిస్తే ఆపగలిగిన శక్తి ఏది కూడా లేదు. ఆయన నిన్ను విడిపించకపోతే విడిపించగలిగిన మగవాడు లేడు, ఆడది కూడా లేదు. అంటే స్త్రీ రూపంలో ఉన్న వారు కానీ పురుష రూపంలో ఉన్నవారు కానీ ఎవరు ఇట్టి కార్యాలు చేయలేరు, ఒక్క యేసు తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3 నేను స్పీడ్గా వెళ్తా ఉన్నాను. యోహాను సువార్త రక్షణలో ఇంకా ఉన్నటువంటి భాగ్యం ఏంటంటే యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించు. ఇంకొకటి ఏంటో తెలుసా? రక్షణలో ఉన్న చాలా ముఖ్యమైనది నిత్య జీవము. అందరూ చెప్పండి. ఈ మాట మీకు అర్థమవుతుందా? గట్టిగా చెప్పండి. నిత్య జీవం. భూమి మీద ఏ మనిషి కూడా నిత్యము బ్రతకలేడు. కొద్ది కాలమే ఉంటాం. 60 ఉంటాం, 70 ఉంటాం, 50 ఉంటాం, మనకు తెలియదు. కానీ ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నన్ను అనగా యేసు ప్రభు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో, అందుకనే దేవుడు తన కుమారుడుగా యేసు ప్రభును పంపించారు. ఆ యేసు ప్రభుని ఎవరైతే తెలుసుకొని విశ్వసిస్తారో ఆయన ద్వారా వారు ఏం పొందుతారు? నిత్యము జీవించే జీవితాన్ని కలిగి ఉంటారు. నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? ఎక్కడేదో స్వస్థత పొంది ఇంకో 10 సంవత్సరాలు బ్రతకడంతో మాత్రం సరిపోతుంది. నిత్యం అంటే నిత్యము జీవించే జీవితం నీకు ఇస్తాడు. ఈ లోకంలో 2 లేవు. ఈ లోకంలో 2 పొందలేం. ఒకటి నిత్య జీవం, 2 నిత్య ఆనందం. చెప్పండి. నిత్య ఆనందం రాదు. ఇప్పుడు భూమి మీద కొన్ని మేలు జరిగింది అనుకుంటే అప్పుడు ఆనందంగా ఉంటాం. కొన్ని కష్టాలు వస్తే మరలా ఏడుస్తాం. అందుకని నిత్య ఆనందము, నిత్య జీవము 2 ఆయన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ప్రభులో విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచితే మనకు దొరికేది ఏంటో తెలుసా? నిత్య జీవము. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. రక్షణ అంటే ఈ నిత్య జీవం పొందుతాం మనం. ఎన్ని ఉన్నాయండి దీనిలో, ఒక్కొక్కటి మీరు గ్రహిస్తున్నారా? నిత్యము జీవిస్తాం. హల్లెలూయా. 2 పేతురు పత్రిక 1:11 చూస్తే, 2 పేతురు 1:11 చూస్తే ఏముందో తెలుసా? అక్కడ నిత్య రాజ్య ప్రవేశం కలుగుతాయి. అంటే నిత్య జీవం మాత్రమే కాదు, నిత్యము ఉండే రాజ్యములోనికి మనకు ప్రవేశింపజేస్తాడు. ఆ మాట 2 పత్రిక 1:11. 2 పేతురు 1:11. ఎప్పుడు నువ్వు తొట్టిల్లరు
అలాగున మన ప్రభువును రక్షకునుడనైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము. అందరూ అనండి, మీకు నిత్య రాజ్యము. ఇంకా బిగ్గరగా, నిత్య రాజ్యము. నిత్య రాజ్యము అంటే యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య రాజ్య ప్రవేశం కలుగుతుంది. రక్షణ అంటే చిన్న విషయం కాదు. నిత్య జీవం పొందితే ఎక్కడుంటాం? నిత్యం ఉండే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మనకి ప్రవేశం కలుగుతుంది అని ఈ రక్షణలో ఉన్న గొప్ప విషయాలు మనకి వివరిస్తూ ఉన్నాయి. ఈ లోకం శాశ్వతంగా ఉండదు. అందుకని యేసుప్రభు వారు యుగాంతం గురించి మాట్లాడాడు. ఈ లోకము ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారు చాలా మంది, కానీ ఈ లోకము అంతం కాబోతుంది, యుగాంతం రాబోతుంది. ఆ యుగాంతంలో ఇవన్నీ నాశనం కాబోతున్నాయి, పంచభూతాలు నాశనం కాబోతున్నాయి. కానీ ఒక రాజ్యం రాబోతుంది, అది దేవుని రాజ్యం, అది నిత్యము ఉండే రాజ్యం. ఆ నిత్య రాజ్యంలో ప్రవేశం కలుగుతుంది రక్షణ అంటే. చూసారా ఎన్ని విషయాలు చెప్పానో? మీరు ఒకటైనా మనస్సును పెట్టినట్టయితే, ఈ అన్ని విషయాలు మనసును పెట్టినట్టయితే, యేసు క్రీస్తు వారి ద్వారా మనకు దొరికే భాగ్యాలేంటో, ఆశీర్వాదాలేంటో, అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి దీవెన, అలాంటి రక్షణ లోకములో ఇంకా ఎవని ద్వారాను, ఎవని వలనో, ఏ నామంలోనూ కలగదు. ఒక్కరి వల్లనే, మన కొరకు కన్య మేరీ గర్భాన్ని జన్మించి అరుణోదయ దర్శనముగా ప్రజలకు అనుగ్రహింపబడిన ఆ యేసుక్రీస్తు వారి ద్వారానే ఈ భాగ్యాలన్నీ మనకు కలుగుతూ ఉన్నాయి. ఇంకొకరి ద్వారా మనకు కలగదు. అందుకని దేవుడు మన జీవితంలో ఇన్ని ఆశీర్వాదాలు, క్రీస్తుని గురించి మీకేం అనిపిస్తూ ఉంది? ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన చేసే కార్యాలు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పలికించినటువంటి విషయాలు, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ద్వారా మనకు కలిగే శత్రువుల నుండి, రకరకాల శత్రువులు, వ్యాధులు, రోగాల సమస్యలు, పేదరికం, దురాత్మల సమూహం నుండి నిన్ను విడిపించడానికి ఇదిగో ఈ గొప్ప రక్షణ కలుగజేశాడు. దానిలో ఉన్నవేంటి? అనుదిన భారం ఆయన భరిస్తూ ఉన్నాడు. రెండవదేంటి? పాపం నుండి విడిపిస్తూ ఉన్నాడు. మూడవదేంటి? ఆత్మరక్షణ కలిగిస్తూ ఉన్నాడు. నాలుగవదేంటి? నిత్య జీవం కలిగిస్తూ ఉన్నారు. ఐదవదేంటి? నిత్య రాజ్య ప్రవేశం కలిగిస్తూ ఉన్నారు. చప్పట్లు ఎందుకు కొట్టకూడదు? నీకు అర్థమైతే ఉత్సాహం రావాలి, ఉజ్జీవం రావాలి, లేచి గొంతులయ్యాలి. లేవాలి, లేవాలి, లేచి గొంతులు వేయాలి, ఆనందించాలి. దేవుడిచ్చే రక్షణ సామాన్యమైంది అనుకుంటున్నారా? అందుకని యేసు ప్రభు నీకు దొరికాడంటే నీకు మహాధననిధి దొరికేసిందంతే. యేసు ప్రభు నువ్వు కలిగి ఉన్నామంటే నీకు ఎన్నిటికీ మూలమైన ఆయన నువ్వు కలిగి ఉన్నావు. ఆయన ఈ కెన్ డూ, ఆయన ఈ కెన్ కాదు, ఆయన తప్పనిసరిగా చేస్తాడని నమ్ము. నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి? మామూలు వ్యక్తి దగ్గరికి కాదు, ఆయన నియమించినటువంటి సంఘానికి నువ్వు వచ్చావు. ఆయన నియమించిన అభిషక్తుల దగ్గరికి వచ్చావు. ఆయన నియమించిన ఈ యొక్క అమావాస్య ప్రార్థనకు నువ్వు వచ్చావు. దేవునికి స్తోత్రం. అమావాస్య దినం కూడా పాత నిబంధనలో మోషే ద్వారా అమావాస్య నాడు కొమ్ము వదండని, అమావాస్య నాడు బలి అర్పించండి అని, అమావాస్య నాడు సమాజ కూటాన్ని జరిపించమని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. అందుకని అమావాస్య కూటంలో కూడా దేవుడు సన్నిధికి మీరు అందరూ వచ్చారు. ఈ దేవుని సన్నిధిలో ఇట్టి భాగ్యాలన్నీ మనం పొందబోతున్నాం. అందరి చేతుల పైకి ఎత్తండి, మీ బైబిల్ అన్నీ పక్కన పెట్టుకోండి. ఒక ఉద్దేశంతో దైవజనులు వచ్చిన వారందరి కొరకు చిన్న నూనెతో ప్రార్థన చేస్తారు. అందుకని మామ ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. చేతుల పైకెత్తి ఈ రాత్రి దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు, గొప్ప ఆశ్చర్యకారాలు చేయబోతున్నాడు. కమాన్ కమాన్. ఇట్టి గొప్ప రక్షణ ఇదిగో యేసుక్రీస్తు ద్వారానే కలుగుతూ ఉంది. యేసే మన రక్షణకు కారణభూతుడు, యేసే నిత్య జీవానికి కారణభూతుడు, యేసే మన ఆత్మక రక్షకుడు. పోతే ఈ గొప్ప రక్షణ లేదు. యేసు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? యేసును తెలుసుకున్నావా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా? ఆయన దేవుడు, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలోనే ఉన్నాయి. ఆయన అదృశ్య లక్షణాలు, నిత్య శక్తి, దైవత్వం ఆయన జనంలో కనిపిస్తూ ఉంది, మరణంలో కనిపిస్తూ ఉంది. మన అతిక్రమల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన దోష ఆయన నల్లగొట్టబడ్డారు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడ్డది. ఈ లోకంలో ఎవ్వరూ తిరిగి లేవలేదు, ఒకే ఒక్కరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు. చప్పట్లు కొట్టు దేవుని గణపరచు, ఉత్సాహించు. ప్రభువు నీకు దొరికాడంటే సమస్త ఆశీర్వాదాలు దొరికినాయి. ఇదిగో ప్రభు నీకు రక్షణ కలిగించడంలో ఆనందం భరిస్తూ ఉన్నాడు.
పాపం నుండి విడుదల కలుగుతా ఉంది, ఆత్మక రక్షణ కలుగుతా ఉంది, నిత్య జీవం కలుగుతా ఉంది, నిత్య రాజ్య ప్రవేశం కలుగుతా ఉంది. కమాన్ కమాన్, ఇప్పుడే 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 గొప్ప విడుదల, ఇప్పుడే గొప్ప విడుదల. యేసు నన్ను ఆనందిస్తే నువ్వు బలపరచబడతావు. ప్రభు నన్ను ఆనందించడం వల్ల మీరు బలపరచబడతారు. గ్లోరీ 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 గ్లోరీ. తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిని నడిపించబోతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబోతున్నాడు. ఒక విషయం, అలాగే ఉండండి. ఒక విషయం, ఈ కూటాల్లో, ఈ అమావాస్య కూటాల్లో చాలా మంది విడుదల పొందుతున్నారు. చాలా మంది వచ్చి వారు స్వస్థత పొందుతున్నారు. కానీ ఒక విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. విడుదల పొందిన వారికి నేను కాదు, మోషే ద్వారా నియమించబడిన ఒక కానుకను నువ్వు సమర్పించమని కూడా దేవుడు ఆజ్ఞాపించారు. ఇది నా ఆజ్ఞ కాదు, నా మాట కాదు. స్వస్థత పొందావు కనుక, కుష్ఠరోగి స్వస్థత పొందినప్పుడు మార్కు 1:44లో మోషే నియమించిన కానుక నువ్వు సమర్పించు. నువ్వు విడుదల పొందిన తర్వాత, నువ్వు స్వస్థత పొందిన తర్వాత, డోంట్ ఫర్గెట్ దిస్. దాన్ని మర్చిపోవద్దని ప్రభు జ్ఞాపకం చేసి ఆ స్వస్థత పొందిన వ్యక్తిని దేవుడు హెచ్చరిక చేశాడు. అందుకని మనం స్వస్థత పొందిన, విడుదల పొందిన మనం కూడా దేవుని యొక్క వాక్యంలోని ఈ సంగతిని కూడా గుర్తించాలి. ఇప్పుడు అందరూ చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. నువ్వు చాలా దీవించబడుతున్నావు, నువ్వు చాలా ఖచ్చితంగా ఆశీర్వదించబడుతున్నావు. ఎందుకంటే యేసు ప్రభు వారు నీ కొరకు అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. బిగ్గరగా బిగ్గరగా నోరు తెరవాలి, చప్పట్లు కొట్టాలి, దేవుని కనపరచాలి. రా 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 రా.